ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 4వ అధ్యాయంలో ఇక అన్యాయము, నిట్టూర్పులు, ఇక కక్షలు, యుద్ధాలు, యుద్ధ నైపుణ్యత, ఆ యొక్క ట్రైనింగ్స్ ఏమీ ఉండవు. వారి యొక్క ఇనుప కత్తులు, కటారాలు, ఆ యొక్క ఈటలు, బళ్ళేలన్నిటి కూడా చెదరగొట్టి వారు మచ్చు కత్తులుగా చేసుకునబోతూ ఉన్నారు. అనగా ఇక యుద్ధములు ఉండవు. ఇక జనులు యుద్ధములను గూర్చి నేర్చుకోరు. సైనిక బలము అవసరం లేదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇటువంటి గొప్ప అద్భుతమైన సంతోషకరమైన దినములలో ఈ ఇశ్రాయేలీలు, యూదులు ఆ దినాల్లో ఎవరి భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను, తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును, విశ్రాంతి తీసుకుంటారు, నెమ్మది పొందుతారు, సంతోషముతో వారి తోటలలో వారు కూర్చుంటారు చల్లవేళ. కాబట్టి ఇది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము. ఇది ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవాయే ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. ఆ దినాల్లో సకల జనములు తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. ప్రభువు ఇంకా అద్భుతమైన వాగ్దానములు ఇస్తూ ఉన్నాడు. 6వ వచనములు, ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. అనగా అనేక మంది బాధకు గురి అయి ఉన్నారు, అవమానం పొంది ఉన్నారు, నష్టపోయి ఉన్నారు. అట్టి వారిని ప్రభు కుంటివారిని, అంగహీనులను, వెళ్ళగొట్టబడిన వారిని సమకూర్చనున్నాడు అని యెహోవాకు బయలుపడింది. కాబట్టి అట్టి బలహీనమైన కుంటి జనమును, అట్టి వెళ్ళగొట్టబడిన జనమును బలమైన జనాంగముగాను చేస్తును అని అంటున్నాడు. అనగా ప్రభు వారిని బలపరచబోతూ ఉన్నాడు, వారిని అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. శాశ్వత కాలం అంటే అది ఎన్ని యుగాలో మనకు అర్థము కాని ఆ కాలము. కాబట్టి అది శాశ్వత కాలము. ఆయన శాశ్వత కాలము జీవించువాడు. ఆయన శాశ్వత కాలము రాజుగా పరిపాలించా ఉన్నాడు. ఆయన శాశ్వత కాలము సియోను పర్వతము నుండి తన ప్రజలను పరిపాలించుచు ఉండబోతూ ఉన్నాడు. అందువలన ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. I will make her that halted a remnant, and her that was cast far off a strong nation, and the Lord shall reign over them in Mount Zion from henceforth even forever. ఆ యొక్క సియోను పర్వతము నుండి ఆయన వారిని శాశ్వత కాలము రాజుగా పరిపాలించా ఉన్నాడు. అందువల్ల 8వ వచనములో, మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. కాబట్టి ఆ యొక్క అధికారములోకి ఈ సియోను కుమార్తె లేక ఇశ్రాయేలు వారు, యూదులు వస్తారు. కాబట్టి వారిని బలమైన రాజ్యముగాను, బలమైన దేశంగాను ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఓ టవర్ ఆఫ్ ఫ్లాక్, ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ డాట్ ఆఫ్ జాయన్,
Unto thee shall it come, even the first dominion. The kingdom shall come to the daughter of Jerusalem. కాబట్టి ఈ రాజ్యము సియోను కుమార్తె యొక్క రాజ్యముగా ఉండబోతూ ఉన్నాడు. 9వ వచనములో, నీవెందుకు కేకలు వేయుచున్నావు? ఎందుకు కేకలు వేచి ఉన్నావు? సియోను కుమారి కేకలు వేస్తూ ఉంది. సియోను కుమార్తె అనగా తన యొక్క ప్రియులైన ఇశ్రాయేలు వారు, యూదులు, అలాగే విశ్వాసులు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. వారికి కలిగిన బాధను బట్టి, అవమానం బట్టి వారు నిట్టూర్పు విడుచుచు, వారు కన్నీళ్లు కార్చుచూ ఉన్నారు. వారి యొక్క గుండెలు బాదుకుంటూ వారు కేకలు వేచి ఉన్నారు. నీవు రాజు లేకపోవుట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ప్రసూతి స్త్రీ వలె నువ్వు దుఃఖాక్రాంతురాలవై వేదన అనుభవిస్తున్నావు. ఓ సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించు. నువ్వు బాధపడు, నువ్వు నొప్పులు అనుభవించు. అందువల్ల నీవు ప్రసవిస్తావు. అప్పుడు నీవు పట్టణము విడిచి బయట వాసం చేతువు, బబులోనుపురం వరకు నువ్వు వెళుదు. ఎప్పుడైతే సియోను పర్వతము మీద ఉండవలసిన, ఆ యొక్క సంతోషంగా ఉండవలసిన ఈ యొక్క సియోను కుమారి ఎప్పుడైతే వేదన, శ్రమ, బాధ వచ్చిందో, శత్రువు కబళించి వేసి ఉన్నారు, వారిని కొనిపోయి బబులోను రాజ్యములు బానిసలుగా చేసుకున్నాడో, అప్పుడు సియోను కుమారి ఏడ్చుట, మూలుగుట, ప్రసవేదన పడుట జరిగింది. నువ్వు అక్కడ ప్రసవ వేదన పడుట వలననే నీవు వేదన పడి ప్రసవించు. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు. అనగా యెరూషలేములో నుండి బబులోను పురముకు ఆ శత్రువు రాజు తరలిస్తాడు. ఆ బబులోను పురం వరకు నువ్వు వెళుదువు. అక్కడనే నువ్వు రక్షణ పొందుదువు. అక్కడ మారు మనసు, అక్కడ పాపక్షమాపణ, అక్కడ ప్రభు దగ్గర పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడుచుట జరగబోతుంది అని సియోను కుమార్తెను గూర్చి, ఇశ్రాయేలు యూదుల వారి గూర్చి ప్రభు ముందుగానే సెలవిచ్చి ఉన్నాడు. అక్కడనే యెహోవా నీ శత్రుల చేతిలో నుండి నిన్ను విమోచించును. ఆ విధంగానే ఇశ్రాయేలుకు విడుదల, విమోచన, తిరిగి వారి రాజ్యంలోకి ప్రవేశించుట జరిగింది. మనము చూచుండగా సియోను అపవిత్రపరచును గాక అని చెప్పుకొంచు అన్యజనులు అనేకులు నీ మీదికి కూడి వచ్చి ఉన్నారు, హేళన చేసి ఉన్నారు, అవమానపరిచి ఉన్నారు. అపవిత్రపరచబడునుగాక సియోను కుమార్తె అని వారు ఆ అవమానకరమైన మాటలతో కేకలు వేసుకున్నారు, సంతోషించారు. అందువల్ల సియోను కుమారికి దేవుడు ఒక శక్తివంతమైన ఒక పని చెప్పుతూ ఉన్నాడు. 12వ వచనం, కళ్ళెములో ఒకడు పనులు కూర్చున్నట్టు. కళ్ళెములో పనులు కూర్చున్నప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడు? కళ్ళెములో కుప్పలు కుప్పలుగా పనులు వేస్తాడు. వేసి కూర్చి అక్కడ ఆ పనులను తొక్కిస్తాడు. యెహోవా వారిని సమకూర్చబోతూ ఉన్నాడు. ఒకడు కళ్ళెములో పనులను కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగా నేను చేయుచున్నాను. లేచి కళ్ళం తొక్కు, లేచి నడుం బిగించు, కళ్ళము తొక్కు, నీ శత్రువుల పనులను తొక్కు. నేను అవి ఇత్తడిగా నీ డెక్కలు చేయుచు ఉన్నాను, నీ శృంగముని ఇనుపదిగా చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కు, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభము నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. ఆ విధంగా దేవుడు తిరిగి సియోను కుమార్తెకు లేక తన బిడ్డలకు గొప్ప శక్తినిచ్చి, బలమునిచ్చి, శత్రువులను సమకూర్చి తొక్కుమనబోతూ ఉన్నాడు. కాబట్టి సియోను కుమార్తె యొక్క శృంగము
ఇనుపదిగా చేయబోతూ ఉన్నాడు. వారి డెక్కలు ఇత్తడివిగా చేసి ఉన్నాను, లేచి కళ్ళం తొక్కు అంటున్నాడు. ఈరోజున శత్రువులను అణగదొక్కుటకు ఆ ప్రభు సియోను కుమార్తెకు అంత గొప్ప శక్తిని ఇవ్వబోతున్నానని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఇది రాబోతున్న కాలంలో జరగబోతున్న యుద్ధము, సర్వలోకమునకు ఇశ్రాయేలు వారికి. వారి పక్షంగా ప్రభువు ఉండి ఇశ్రాయేలు వారిని, ఆయన ప్రజలను ఏ విధంగా జయం ఇవ్వబోతున్నాడు, ఎట్టి బలమునిచ్చి శక్తినిచ్చి శత్రువులను అణగద్రొక్కబోతూ ఉన్నాడు అనే సత్యమును ఆయన వాగ్దానము ద్వారా మనకు అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అందువలన ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆలోచన చేద్దాము. దేవుని యొక్క వాగ్దానములు అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి. అందుకే ప్రభు ఏమన్నాడు, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారాస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును అని ప్రభు గొప్ప వాగ్దానమును చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అరైజ్ అండ్ థ్రెష్, ఓ డాటర్ ఆఫ్ జాయన్, for I will make thine horn iron, and I will make thy hoofs brass, and thou shalt beat in pieces many people, and I will consecrate their gain unto the Lord, and their substance unto the whole earth unto the Lord. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత గొప్ప వాగ్దానము! రానున్న కాలములు ఆయన పరిపాలనలు ఆయన జరిగించబోతూ ఉన్నాడు. సియోను పట్టణం మీద, ఆయన సియోను పర్వతము నుండి ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.